వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో హెల్దీ అండ్ టేస్టీ. మనం తీసుకునే ఫుడ్ మీదే ఎవ్రీథింగ్ డిపెండ్ అయి ఉంటుందండి. మనం అందంగా స్కిన్ గ్లోయిగా కనిపించాలన్నా, మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా వర్క్ చేసుకోగలగాలన్నా, యాక్టివ్ గా అటు ఇటు తిరగాలన్నా ప్రతిదీ మనం తీసుకునే ఇంటేక్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. వచ్చే గౌరీ, రైట్ కదా? సో మన హెయిర్ లాస్ తగ్గాలన్నా ఎవ్రీథింగ్ మనం ఏది తింటామో దాని మీదే మన లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. హెయిర్ లాస్ అంటేనే ఒక సిమ్టమ్, డెఫిషియన్సీ ఉంది తీసుకోవాలి అని. సో ఎవ్రీథింగ్ అండి, ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా సరే. సో మరి ఇంత సిస్టమ్ మనం రన్ చేయాలంటే సో దానికి తగ్గ ఇంటేక్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మరి అలాగా మనం ఎవ్రీడే మంచి టూ రెసిపీస్ చూస్తూనే ఉన్నాము. అలాగే ఈ రోజు ఒక 2 రెసిపీస్ చూపించాలి. చాలా మంచి రెసిపీస్ అయి ఉండాలి, అట్ ద సేమ్ టైం టేస్టీగా కూడా ఉండాలి. సో ఏం చేస్తున్నావు ఫస్ట్ రెసిపీ? మనం నూడిల్స్ నే కొంచెం వెరైటీగా చేద్దాం అనేసి అనుకుంటున్నా. కొంచెం రోస్ట్ చేసి ఆ రోస్ట్ చేసిన నూడిల్స్ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇవాళ స్టార్ట్ చేద్దామా మరి? రోస్టెడ్ నూడిల్స్. రెడీ. సో మన ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఇవాళ నూడిల్స్ అంది, లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్ పట్టుకొచ్చింది. ఓకే, అండ్ సెలరీ కూడా. స్ప్రింగ్ ఆనియన్స్ నూడిల్స్ కి ఆబ్వియస్లీ బాగుంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే, బాగుంది. ఇంగ్రీడియంట్స్ చూడగానే మంచి ఎనర్జీ వచ్చింది. ఓకే, సో ఫస్ట్ ఇది చూడంగానే కదా. అవును, ఆఫ్ కోర్స్ నూడిల్స్ మనందరి ఫేవరెట్ కదా. స్టార్ట్ చేద్దామా? ఇంకా పాన్ ఆన్ చేయనా? సో ఫస్ట్ మనము ఈ నూడిల్స్ ఏదైతే బాయిల్ చేసుకుని వచ్చామో, జస్ట్ హాఫ్ వరకు బాయిల్ చేసుకొచ్చాము. ఓకే, అది మనము రోస్ట్ చేద్దాం. కొంచెం డ్రై రోస్ట్ కాదు, కొంచెం ఆయిల్ వేసి అలా కొంచెం బ్రౌన్ కలర్ స్మోకీనెస్ ఉండేటట్టు చూసుకో. ఫ్రై అయిన టేస్ట్ రావడం కోసం. ఓకే ఓకే. సో అంటే మనం వెజిటేబుల్స్ అన్ని వేసుకుని లాస్ట్ లో వేస్తే కూడా ఆ టేస్ట్ రాదంటావా? ఇలా చేయడం సెపరేట్ గా చేస్తే కొంచెం లుక్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, సో అలా ట్రై చేద్దాం. ఫ్రై అయిన టేస్ట్. డీప్ ఫ్రై చేస్తే మనకు అది హార్డ్ నూడిల్స్ అయిపోతుంది. సో ఈ సాఫ్ట్ నూడిల్స్ నే చాలా మంది హార్డ్ నూడిల్స్ ప్రిఫర్ చేయరు కదా, బట్ కొంతమందికి ఇష్టం. లైక్ ఐ లైక్. ఓకే, బట్ అలా కొంచెం మీడియం గా గనక మనం రోస్ట్ చేస్తే ఆయిల్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే ఫైన్. ఓకే, సో కొద్దిగా ఆయిల్. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. చాలు కదా. ఓకే, సో ఆయిల్ కొంచెం వేడెక్కాక మనము. ఓకే, సో ఈ నూడిల్స్ లో మనం ఇంకా హక్కా నూడిల్స్ ఇవి కొంచెం ఎక్కువగా ఇంట్లో వాడుతూ ఉంటారు కాబట్టి ఇంకా వాటిని, లేదంటే వీట్ నూడిల్స్ ఇలాంటివి కూడా బాగుంటుంది. యా, సో కొంచెం ఆ వీట్ ఫ్లేవర్ కూడా నచ్చుతుంది కాబట్టి వీ కెన్ ట్రై ఇట్. అవును. సో ఎవరికైతే ఆ రోస్టెడ్ వీక్ అనేది హార్డ్ కాకుండా కొంచెం అలా రోస్ట్ చేసిన ఫ్లేవర్ నచ్చుతుందో, రెగ్యులర్ నూడిల్స్ మనము బాయిల్ చేసి పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ లో కనుక ఫ్రై చేస్తే ఎలా ఓకే ఓకే ఉంటుందో చూడాలి. వీట్ నూడిల్స్ అయితే కొంచెం టేస్ట్ మారుతుంది కదా. సో ఆ టేస్ట్ నచ్చితే అలా చేసుకోవచ్చు, రెగ్యులర్ గా ఇదే కావాలంటే ఇలా చేసుకోవచ్చు. ఓకే, వేసేద్దామా? ఓకే, సో గార్లిక్ ఫ్లేవర్ నచ్చితే మనము ఈ నూడిల్స్ లో ఫ్రై చేసేటప్పుడు కొంచెం గార్లిక్ అలా వేసుకోవచ్చు. కానీ చాలా మందికి నచ్చుతుంది నూడిల్స్ చేసేటప్పుడు కొంచెం. సో ప్లెయిన్ గా, ఒకవేళ ప్లెయిన్ గా నచ్చితే, చాలా మంది గార్లిక్ నచ్చదు అంటారు కదా, అలాంటి వాళ్ళు జస్ట్ ప్లెయిన్ గా చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇది కొంచెం బాగా వేగాలి. అలా ఆయిల్ మొత్తం దానికి పట్టేసాక. అవును. ఓకే, సో కొంచెం ఇది బ్రౌన్ కలర్ రావడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఇక్కడ వేస్తూ ఉంటాను. ఇలా మిగతా ప్రాసెస్ చేద్దాం. ఓకే, సో ఇది కొంచెం వేడయ్యాక మనం ఇందులో ఆయిల్ వేసుకుని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. సో అది బాగా మంచిగా ఫ్రై అవుతోంది. కొంచెం లైట్ బ్రౌన్ వచ్చింది కదా. అవును, వచ్చింది. ఓకే, 2 స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసుకుందాము. ఓకే, వేసుకున్నాక చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదా, అది కూడా కొంచెం వేసుకుందాం. సో మనం ఏం వేయట్లేదు, సో ఓన్లీ ఇవి మాత్రమే వేసుకుందాం. అవే కారం కదా. ఓకే, ఫ్రై అయ్యాక మనము ఆనియన్ స్టాక్స్ వేసుకోవచ్చు. ఓకే, ఆనియన్ స్టాక్స్ వేసుకుందాం మనం ఫస్ట్. ఓకే, వేసాం. ఉల్లికాడలు
మనకి నూడిల్స్ లాంటి చైనీస్ రెసిపీస్ కి ఇవి చాలా బాగా సూట్ అవుతాయి. అండ్ చాలా బాగా suit ఎప్పుడు అవుతాయి. చెప్తుంటుంది. యా సో మామూలు ఆనియన్స్, రెగ్యులర్ ఆనియన్స్ కన్నా ఉల్లికాడల నూడిల్స్ లో ఎందుకు అంటే ఇట్ గివ్స్ కొంచెం ఎక్కువ ఘాటు ఉంటుంది. అవును. ఆనియన్ స్టాక్స్ అయితే వేస్తాను. సో ఇది ఫైన్ గా చాప్ చేసి వేసుకుందాం మనము సెలరీ. ఓకే. ఆనియన్ స్టాక్ వేగిపోయినాయా? యా ఇప్పుడు సెలరీ దొరకకపోతే ఇందులో ఇంకేదైనా గ్రీన్ లీఫీ వెజిటబుల్ యాడ్ ఏదైనా చేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఏం చేసుకుంటే స్పినాచ్ బాగుంటుంది. ఎందుకంటే పాలకూర. నేను చెప్పినట్టు పాలకూర, ఎందుకంటే మనము ఆనియన్ స్టాక్స్ కొంచెం ఫ్లేవర్ ఎక్కువ ఉన్నది వేసుకున్నాం కదా. అవును. సో అందుకనే గ్రీన్ లీఫీ వెజిటబుల్ కొంచెం అన్ని ఫ్లేవర్స్ డామినేట్ చేయకూడదు. అవును. ఏదైనా ఒక ఫ్లేవర్ డామినేట్ చేసి ఒక ఫ్లేవర్ కొంచెం మైల్డ్ గా ఉంటే ఈచ్ ఫ్లేవర్ కి దాని వాల్యూ అనేది ఉంటుంది ఒక రెసిపీలో. సో అందుకని మనము ఇవాళ సెలరీ వేసుకున్నాము, లేదంటే స్పినచ్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఓకే. సి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిందా? Golden brown? సరిపోతుంది కదా. ఇంకొంచెం వేద్దాం. ఇంకొంచెం వేగనిద్దాము. ఓకే, నో ప్రాబ్లం. సి కొంచెం ఇలాగ బ్రౌన్ కలర్ వస్తే మొత్తం ఓవరాల్ కి బాగుంటుంది. ఓకే. ఓకే. సో పన్నీర్ వేద్దామా? ఓకే. కొంచెం ఈ స్మాల్ పీసెస్ గా కట్ చేసుకుందాం కదా, అది కొంచెం ఫ్రై అవ్వాలి. సో అందుకని మనం పన్నీర్ మొత్తం వేసుకుందాం. ఓకే. పన్నీర్ కొంచెం ఫ్రై అవ్వగానే మనము దాంట్లో వెజిటబుల్స్ వేద్దాము. ఓకే. వెజిటబుల్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టినవే కదా. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టినవే. గోబీ, బీన్స్, గ్రీన్ పీస్, క్యారెట్, ఆలు. సో రెగ్యులర్ గా మనం బిర్యానీస్ కానీ వెజ్, మిక్స్డ్ వెజ్ ఏమైనా చేసుకున్నా కూడా ఇవే సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి మనందరికి అవి అలవాటైన టేస్ట్లు కాబట్టి ఇవి తీసుకుంటే నేను చెప్పినట్టు మనం తీసుకునే కార్బ్స్ తో మన ఫైబర్ ఇంటేక్ మ్యాచ్ అవ్వాలి కాబట్టి సో ఫైబర్ వేసిద్దామా ఇవి? ఫ్రై అయిపోయింది కదా, అయింది. సో వేసేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ ఉడకపెట్టిన వెజిటబుల్స్. ఓకే. సో నేను నూడిల్స్ ఇంకా ఆపేస్తున్నాను. అది ఫ్రై అయిపోయినట్టు కదా. ఓకే. సో ఇవి వెజిటబుల్స్ కొద్దిగా కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఓకే. మొత్తం రెసిపీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఓకే. ఓకే. సో నేను ఇక్కడ నూడిల్స్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇది మనం కొంచెం కలిపేసుకుని ఉంచుదామా కొద్దిసేపు? ఓకే. సో ఈ వెజిటేబుల్స్ కి కొంచెం పెప్పర్ కానీ ఈ సాల్ట్ అంతా పట్టేసి కొంచెం ఆయిల్లో మగ్గితే బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే ఇది కూడా రోస్ట్ అయ్యి ఉంది కాబట్టి అది కూడా కొంచెం ఫ్రై అయిన టేస్ట్ రావాలి. ఓకే. ఇవాళ టిప్ ఆఫ్ ద డే ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి చాలా అవసరం. అది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది కాబట్టి యాంటీ ఆక్సిడెంట్ రిచ్, వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మనం రోజు తీసుకుంటే చాలా మంచిది. ఓకే. నూడిల్స్ చేసుకుంటున్నాము విత్ లాట్స్ ఆఫ్ వెజీస్. చాలా చాలా కలర్ఫుల్ గా ఉంది. యాక్చువల్లీ మనం ఆల్రెడీ నూడిల్స్ కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాము అండ్ ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయాయి ఆయిల్లో. సో ఇప్పుడు ఇది యాడ్ చేసేసుకుందామా? ఆఫ్ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి. ఓకే. ఓకే. సో ఇది ఆఫ్ చేసుకున్నాం కదా మనం. సో ఇప్పుడు కొంచెం టొమాటో సాస్ వేసుకుందాం. ఓకే. ఓకే. కొంచెం జ్యూసీ టెక్స్చర్ రావాలి. అవును. ఓకే. బాగుంటుంది. సో మనం ఈ వెజిటేబుల్స్ తీసుకున్నాం కాబట్టి టొమాటో సాస్ అనేది బాగా సూట్ అవుతుంది దీనికి. కొంచెం ఇండియనైజ్ చేసినట్టు కూడా ఉంటుంది. లేదంటే కొంచెం సోయా సాస్ యూస్ చేసుకున్నా మనకి బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే. సర్వ్ మరి. ఫస్ట్ నూడిల్స్ వేసుకుందాం. ఓకే. కనిపించడానికి లైట్ బ్రౌన్ ఉన్నా తినేటప్పుడు మనకి యాక్చువల్లీ ఎగ్జాక్ట్ టేస్ట్ తెలుస్తుంది. అవును, ఆ రోస్టెడ్ టేస్ట్ అనేది తెలిసిపోతుంది. ఓకే. అండ్ నౌ దాని మీద స్ప్రెడ్ చేసుకుందాం. ఓకే. యా. ఓకే. సో పైనుంచి మోర్ స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే. వావ్, నూడిల్స్ చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో.
సో చాలా బాగుంది ప్రొసీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందని నాకు అనిపిస్తోంది. సో మరి మేము టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసే విధానం అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి నోట్ చేసేసుకోండి. రోస్టెడ్ నూడిల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న నూడిల్స్ 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1/2 కప్పు, చీజ్ కొద్దిగా, సిలరీ 1 కప్పు, ఉప్పు తగినంత, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఉడకపెట్టుకున్న మిక్స్డ్ వెజిటబుల్స్ 2 కప్పులు, టొమాటో కెచప్ 1 కప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ 1/2 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా. రోస్టెడ్ నూడిల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె వేసుకుని అందులో నూడిల్స్ ని రోస్ట్ చేసుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసుకుని అందులో చిల్లీ ఫ్లేక్స్, స్ప్రింగ్ ఆనియన్స్, సిలరీ, పన్నీర్ ముక్కలు, ఉడికించిన కూరగాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో టొమాటో కెచప్ వేసుకుని బాగా కలిపి మరి కాసేపు మగ్గనివ్వాలి. చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి రోస్ట్ చేసుకున్న నూడిల్స్ వేసుకుని పైనుంచి కూరగాయల మిశ్రమాన్ని ఉంచి స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే రోస్టెడ్ నూడిల్స్ రెడీ. రోస్టెడ్ నూడిల్స్ తయారు చేసే విధానం అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకున్నారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాము. చాలా యమ్మీగా అనిపిస్తుంది చూడ్డానికే. ఓకే, ఇట్ ఇస్ ఫర్ యూ. మనకు కావాల్సిన వెజిటబుల్స్ ఏరుకుంటాం కదా ఇలా పెడితే. వావ్, ఇదేం చెప్పినట్టు నూడిల్స్ రోస్ట్ చేసిన నూడిల్స్ తిన్నాకనే మనకి యాక్చువల్లీ డిఫరెన్స్ తెలుస్తుంది. సాఫ్ట్ నూడిల్స్ అంటే జనరల్లీ అండ్ ఆల్సో మనం ఇన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి నూడిల్స్ మరీ ఐ మీన్ అసలు టేస్ట్లెస్ గా తెలియకుండా ఉండే కంటే ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల దాని టేస్ట్ కూడా హైలైట్ అయింది. యా, ఇట్ డెఫినెట్లీ మేక్స్ కాంబినేషన్ బాగుంది. అంటే సాఫ్ట్ నూడిల్స్ లా కాకుండా హార్డ్ నూడిల్స్ లా కాకుండా అవును, సమ్వేర్ ఇన్ బిట్వీన్ రోస్టెడ్ నూడిల్స్ కదా. నూడిల్స్ మామూలుగానే నాకు చాలా ఇష్టం, అందులో ఇంత బాగా చేసుకోవచ్చు అని తెలుస్తుంది యాక్చువల్లీ రెసిపీ చూస్తుంటే, కొంచెం ఇండియనైజ్ చేసేసి. ఓకే, సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? స్వీటా? చాలా స్వీట్స్ అయిపోయినాయి కదా. ఓకే, సంథింగ్ అంటే ఫ్రూట్స్ ఇప్పుడు మనకి తెలిసిందే చాలా స్వీట్ గా ఉంటాయి. సో స్వీట్స్ అంటే ఇప్పుడు మనం షుగర్ తో చాలా చేసుకున్నాం కదా, ఇప్పుడు నాచురల్ గా ఫ్రూట్స్ తో ఏదైనా స్వీట్ లాగా ఏదైనా చేసుకుందాం మనం. సో ఫ్రూట్స్ తో స్వీట్ అన్నమాట. ఓకే, ట్రిపుల్ ఏ యాపిల్ పై మన రెసిపీ పేరు. చాలా డిఫరెంట్ గా నేమ్ చేసింది. డెఫినెట్ గా రెసిపీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అనిపిస్తుంది. ఓకే, మరి ఏమేం ఫ్రూట్స్ తెచ్చిందో చూడాలి. స్టార్ట్ చేద్దామా? తీసుకో. సో ఇది మన ఇంగ్రీడియంట్స్ వల్ల. ఓ, ట్రిపుల్ ఏ అన్నాం కదా, 3 యాపిల్ ఫ్యామిలీ ఫ్రూట్స్ కదా. సో యాపిల్, రెడ్ యాపిల్, గ్రీన్ యాపిల్, యాపిల్ ఫ్యామిలీ పేర్. ఓకే, సో ట్రిపుల్ ఏ. సో ఇందులో మనం బ్రౌన్ షుగర్ వాడుతున్నాం. యా, సో సాస్ కూడా సాస్. ఓకే, సో బ్లూబెర్రీ కి యాపిల్ కి మంచి కాంబినేషన్ సెట్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే కొంచెం ఎస్పెషల్లీ రెడ్ కి అయితే బ్లూబెర్రీ ఇంకా చాలా బాగా వస్తుంది. బెర్రీస్ యాక్చువల్లీ దేంతో కంబైన్ చేసినా దాని ఫ్లేవర్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అవును, కొంచెం స్వీట్ అండ్ సవర్ టేస్ట్ ఉంటుంది కాబట్టి. స్టార్ట్ చేద్దాం మరి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే దీనికి మనకి స్టవ్ తో పని లేదు. అసలు స్టవ్ తో పనే లేదు. ఓన్లీ మనం ఫస్ట్ చపాతీ పిండి కలుపుకుందాం. ఓకే సరే, వాటర్ తీస్తాం. సో గోధుమ పిండితో జస్ట్ చపాతీ ముద్దలాగా కలిపేసుకోవడమే. మనం చపాతీలో చేసుకోవాలి చేసుకుని. ఓకే, శాండ్విచ్ లాగా. ఓకే, సో నేనేమన్నా చేయొచ్చా? నేను పిండి కలిపినా, నువ్వు ఫ్రూట్స్ కట్ చేస్తాను. ఓకే, కొంచెం గ్రీన్ యాపిల్ కూడా కట్ చేసుకుందాము. ఓకే, సో పిండి రెడీ అయిపోయింది అండ్ అక్కడ కట్ చేయడం కూడా అయిపోయింది. సో మనం ఇప్పుడు ఈ యాపిల్ సాస్ లాగా చేసుకుందాము. ఓకే, ఫస్ట్ మనము పేర్స్ వేసుకున్నాం. ఫస్ట్ పేర్స్ వేసుకున్నాం. తర్వాత రెండు కొంచెం గ్రీన్ గా ఉండేసరికి. సో ఫస్ట్ నెక్స్ట్ యాపిల్ వేద్దాం, కలర్ఫుల్ కనిపిస్తుంది. ఓకే, 3 లేయర్స్ లాగా ఉంటుంది. తర్వాత గ్రీన్ యాపిల్ కూడా వేసేద్దాం. వావ్, క్రాన్బెర్రీ వేసేసుకున్నాము, క్రాన్బెర్రీ సాస్ వేసుకున్నాము.
సో ఆల్రెడీ క్రాన్బెర్రీ వేసాం కాబట్టి మనము ఎక్కువ షుగర్ కూడా వేసుకోకూడదు. అవును. బట్ ఫర్ అంటే ఎక్సెస్ గా ఏమైనా కావాలి అంటే గ్రీన్ ఆపిల్ ఫ్లేవర్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి దానికోసం కొంచెం ఆ పులుపు అనేది తగ్గించుకోవడానికి ఏమైనా షుగర్ యాడ్ చేసుకోవాలి. Okay. లేదు మాకు అలా ఉన్నా పర్లేదు అనుకుంటే మనం ఇలా కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే ఓకే నాకైతే యాక్చువల్లీ షుగర్ అవసరం లేదు అవసరం లేదు. ఎక్కువ. సో అయితే ఒక జస్ట్ వన్ స్పూన్ ఆఫ్ బ్రౌన్ షుగర్. ఓకే సో ఇది మొత్తం సాస్ ఆ ముక్కలకి అన్నిటికీ పట్టేసేలాగా బాగా కలిపేసుకోవాలి. అప్పుడు కొంచెం కలర్ కూడా మారిపోతుంది అనమాట. వావ్ క్రాన్బెర్రీస్ చూడు కలర్ ఎంత. ఇప్పుడు దీన్ని చపాతీ వత్తాలి కదా. చపాతీ. ఓకే ఓకే సో ఇది రెడీ చేసేసుకుంటే సో ఆపిల్ కలర్ మారకుండా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం ఆ సాస్ ఫ్లేవర్ అనేది ముక్కలకి బాగా పడుతుంది కూడా. ఓకే సో బాగా మిక్స్ చేసి ఒక 5 minutes పక్కన ఉంచితే అన్ని టేస్ట్లు బ్లెండ్ అయిపోతాయి. సో అప్పుడు మనకి ఒకటి అని సెపరేట్ గా టేస్ట్ తెలియకుండా ఉంటుంది. ఓకే అండ్ తర్వాత దీన్ని చపాతీస్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఓకే నౌ ఇట్ ఇస్ మిక్స్డ్. సో మనం ఇది కొంచెం పక్కన పెట్టుకుందాం. ఓకే సో ఇది నేను చపాతీస్ వత్తేస్తాను. అయితే వ్యూవర్స్ కోసం మరో టిప్. ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్. అది 30 to 35 grams కావాలి ఇన్ అ డే. అందుకోసం మనం రెగ్యులర్ గా జవార్, బాజ్రా, రాగి చపాతీలు గనక తీసుకుంటే చాలా మంచిది. చపాతీలు రెడీ అయిపోయాయండి. ఇంకా మన నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఈ చపాతీ మీద ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం. ఓకే ఓకే సో అన్ని కవర్ ఇంత కలర్ఫుల్ ది ఈ రెండింటి మధ్యలో ఉండిపోతాయి అంటే నాకు కొంచెం దానికి బాధగా ఉంది. ఒక సొల్యూషన్ ఉందన్నమాట. ఓకే ఓకే పెడదాం. So, yeah. పెట్టేనా? పెట్టేసాయి. ఓకే సో మంచిగా కనిపించేటట్టు కలర్ఫుల్ గా అండ్ అలా చూసినా కూడా ఎవరికైనా వెంటనే అండ్ లోపల స్టఫ్ ఏముంది అని కూడా కొంచెం తెలిసేలాగా. ఇవి కూడా బాగున్నాయి. లాస్ట్ లో పెట్టుకుందాం. అయిపోయిందా? రెడీ స్ప్రెడ్ చేయడం. ఇది కూడా అయిపోయింది. వెరీ నైస్ కదా. ఇప్పుడు బాగా కనిపిస్తాయి అన్ని. చూడు ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో నేను ఓవెన్ ప్లేట్ తీసుకొస్తాను. సో దానికి కొంచెం బటర్ రాద్దాం మనము. ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటే మనం చపాతీ బేక్ అవడానికి అండ్ కింద అది అంటుకోకుండా కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ త్వరగా బేక్ అవుతుంది కూడా. సో మనం చపాతీ కాల్చుకోవడం డైరెక్ట్ గా బేక్ చేస్తున్నాం. అవును. సో దాని వల్ల ఫ్రూట్స్ కూడా కొంచెం బాగా అవుతాయి అండ్ చపాతీ కూడా మంచిగా కాలుతుంది. ఓకే సరే పెట్టినా. ఓకే సో బేక్ అయ్యాక మనకి ఇది స్టిఫ్నెస్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది మనకి ఓన్లీ చపాతీ ఇది కాబట్టి మెత్తగా ఉంది. సో మనం ఇంకా ఓవెన్ లో పెట్టి బేక్ చేసేద్దాం. ఓకే చపాతీ మనకి త్వరగా బేక్ అయిపోతుంది అండ్ అగైన్ ఫ్రూట్స్ అయితే ఎక్కువ బేక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మనకి న్యాచురల్ గానే ఆ టేస్ట్ బాగా నచ్చుతుంది కాబట్టి. సో విల్ వెయిట్ ఫర్ 2 minutes. ఓకే ఓకే అయిపోయింది. చూద్దామా? కరెక్ట్ బ్రౌన్ లో వచ్చింది ఇది. సో ట్రిపుల్ ఏ రెడీ. సర్వ్ చేసుకుందామా? సర్వ్. ఓకే రెడీ అయిపోయిందండి. ట్రిపుల్ ఏ యాపిల్ పై 3 types ఆఫ్ ఫ్రూట్స్ వాడాం అండ్ క్రాన్బెర్రీ సాస్. యమ్మీ కదా. సో మరి టేస్ట్ ఎలా ఉందో చూసే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం అండ్ ఇంగ్రీడియంట్స్ ఒకసారి నోట్ చేసేసుకోండి. ట్రిపుల్ ఏ యాపిల్ పై తయారీకి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ షుగర్ 1 tablespoon, గోధుమ పిండి 1 కప్పు, గ్రీన్ యాపిల్ 1, పేర్ 1, క్రాన్బెర్రీ సాస్ 2 tablespoons, వెన్న కొద్దిగా. ట్రిపుల్ ఏ యాపిల్ పై తయారు చేసుకునే విధానం: ముందుగా గోధుమ పిండిని చపాతీ ముద్దలా కలుపుకుని చపాతీల్లో ఒత్తి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో పేర్స్ ముక్కలు, యాపిల్ ముక్కలు, గ్రీన్ యాపిల్ ముక్కలు, క్రాన్బెర్రీ సాస్, బ్రౌన్ షుగర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒత్తుకున్న చపాతీ పైన మౌల్డ్ తో షేప్ చేసుకోవాలి. మరో చపాతీపై ఈ యాపిల్ మిశ్రమాన్ని వేసుకుని పైనుంచి ఇంకొక చపాతీని అమర్చుకోవాలి. ఓవెన్ పాన్ పైన బటర్ అప్లై చేసి చపాతీ మిశ్రమాన్ని పెట్టుకుని ఓవెన్ లో బేక్ చేసుకుంటే ట్రిపుల్ ఏ యాపిల్ పై రెడీ.
ఓకే, తయారీ విధానం అండ్ ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు మరి టేస్ట్ చూసి చెప్తాం ఎలా వచ్చిందో ఇది. ఓకే, చూడ్డానికి అయితే చాలా బాగుంది. అండ్ ఫ్రూట్స్ బాగా యా యమ్మీ. మెయిన్ గా పెట్టుకోగానే మనకి నోట్లో క్రాన్బెర్రీ సాస్ అనేది sauce ఎక్కువ టేస్ట్ తెలుస్తుంది. అండ్ షుగర్ కూడా యువర్ చాయిస్ అండి. యాక్చువల్ గా అయితే ఫ్రూట్స్ కి ఉన్న స్వీట్నెస్ సరిపోతుంది. సో ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా రెసిపీ హెల్దీ కూడా. సో డెఫినెట్లీ ట్రై చేయండి. ఓకే, సో 2 రెసిపీస్ ఈరోజు అయిపోయాయి. సో మరి వీటిల్లో మనకు ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? సో ఫస్ట్ మనం రోస్టెడ్ నూడిల్స్ చేసుకున్నాం కదా, మనము అంటే ఎంత నూడిల్స్ వాడుతున్నామో అంత ఈక్వలెంట్ గా అంత వెజిటబుల్స్ కూడా మనము ట్రై చేసాము ఇన్కాపరేట్ చేయడానికి. సో నూడిల్స్ కొంచెం రోస్ట్ చేసి అదంతా. సో ఓవరాల్ అది మంచి పన్నీర్ కూడా యాడ్ చేసాం కదా. సో ప్రోటీన్, వెజిటబుల్స్, కంప్లీట్ అంటే న్యూట్రియన్స్ బ్యాలెన్స్ అయిపోయింది విత్ కాల్షియం, ప్రోటీన్ అన్నమాట. అవును. సో అలా అంటే మనం ఏం చేస్తున్నామంటే ఒక మీల్ లోనే లాట్ ఆఫ్ న్యూట్రియన్స్ మనకి అందేలాగా మనం కాంబినేషన్స్ అలా చేసి చూస్తున్నాం. ఓకే, సో అది దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది ట్రిపుల్ ఏ యాపిల్ పై. సో దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు జనరల్ గా చపాతీస్ లోకి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ లాగా కానీ లేకపోతే కర్రీస్ తోనే తినాలి అని ఏం లేదు. అవును, మన ఫ్రూట్స్ ఎలా ఇన్కాపరేట్ చేయొచ్చు ఉన్న డైట్ లో. జస్ట్ ప్లెయిన్ ఫ్రూట్ తిని 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 చాలా మంది బోర్ కొట్టేసి ఉంటుంది. అలా కాకుండా ఇంకా ఒక 3 varieties ఆఫ్ యాపిల్స్ మనం తీసుకున్నాం. రెడ్ యాపిల్, గ్రీన్ యాపిల్, యాపిల్ ఫ్యామిలీది పేర్ కూడా తీసుకున్నాం కదా. సో దాంతో మిక్స్ చేసి బెర్రీస్ మన ఇంకో వెరీ గుడ్ కాంబినేషన్ బెర్రీస్. సో క్రాన్బెర్రీ, బ్లూబెర్రీ కొంచెం ఇలా అలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చపాతీ మధ్యలో పెట్టేస్తే ఒక శాండ్విచ్ కైండ్ చేసుకున్నాం మనం. సో దీని వల్ల మాకు మంచి యాంటీ ఆక్సిడెంట్స్ వస్తున్నాయి అన్ని ఫ్రూట్స్ నుంచి. ఫైబర్ వస్తుంది, చపాతీ గుడ్ క్యాలరీ డెన్స్ కూడా. సో ఓవరాల్ ఇట్స్ అ వెరీ గుడ్ మీల్. మనం డిఫరెంట్ ఐడియాస్ ట్రై చేస్తున్నాం ఇన్పుట్ చేయడానికి. ఒక్కొక్క ఫుడ్ లో ఒకసారి అన్ని న్యూట్రియన్స్ అందడానికి ట్రై చేస్తున్నాం, ఇంకోసారి డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా ట్రై చేస్తాం. సో ఇలా ట్రై చేస్తూ ఉంటే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ వెరైటీ ఆఫ్ న్యూట్రియన్స్ అన్నమాట మన డైట్ లో. అవును, కాంబినేషన్స్ అన్నది మనం ఎలా ట్రై చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు దొరికే ఆ ఇంగ్రీడియంట్స్ ని డిఫరెంట్ కాంబినేషన్స్ లో తను అన్నట్టుగా కంప్లీట్ మీల్ చేసుకోవడానికి మనం ట్రై చేస్తూ ఉండాలి. అలాగే ఈ రోజు మనం 2 వండర్ఫుల్ రెసిపీస్ చూసాం కదా. ఓకే, సో ఈ రెసిపీస్ అన్ని తప్పకుండా ట్రై చేయండి అండ్ మంచి లైఫ్ స్టైల్ ని అలవాటు చేసుకోండి. అందుకోసమే మీకోసం ప్రతిరోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాం, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా. ఓకే, అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్.